వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్, గుండా ఆంజనేయ స్వామి టెంపుల్. పంచంక్రి నుంచి 25 కిలోమీటర్స్. వ్యూ ఒకసారి చూపి. ఇది వ్యూ. ఇంకా ముందుంది, అది ప్రసాదం తిన్నాక ఇంకా చెప్పురా ఏమన్నా. బెంగళూరు నుండి టెంపుల్ నువ్వు చెప్పినావు లేరా? నువ్వు తిన్నట్లు యాక్టింగ్ చేయరా? అయిపోయింది నాకు తిన్నట్లు. అది పెట్టు, అది పెట్టు. ఖాళీ ప్లేట్ పెట్టినామప్పా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అక్కడ పట్టు, ఇక్కడ పట్టు, అక్కడ పట్టు. అవతారం చూడండి. అప్పుడు రా. యాది పాస్ చేసేది యావది దీంట్లో? డైరెక్టా? డైరెక్ట్ అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇది వచ్చి భీముడు అర్జునుడు అచ్చ గుర్తు ఉంది ఈ మంటపంలా, ఈ కిందుండే మంటపంలా. దాన్ని చూపిస్తా. పెట్టిన అజ్జ గుర్తుంది. అజ్జ అంటే పాదం. పాదం పెట్టిన గుర్తు వచ్చి ఇప్పుడు చూపిస్తా మీకు. ఇదే ఇదే అర్జునుడు పాదం పెట్టిండే గుర్తు ఇది. అక్కడ ఒకటి ఉంది, అదే కదా పండ్ల ఓల్పడి అర్జునుడు. ఇది మీరు చూస్తే పురాతన కాలంలో రాసిండే రాతలు కనిపిస్తాయి పండు పైన. సంస్కృతంలో రాసినారు కొన్ని పదాలు. ఇదంతా కనిపిస్తాయి. కొన్ని చెడిపోయినాయి అయినా కనిపిస్తాయి. ఈ రాయల పైన అంతా కొన్ని రాతలు రాసినారు కానీ కనిపించు, అంతా చెడిపోయినాయి. నువ్వే చెడగొచ్చు. ఇది మన ఈ బెరಳು, తోలు బెరಳು. అంటే ఎద్దు. ఇది బొటికినేలు గుర్తు. ఇది తోలు బేలంటే దాగి ఇది వచ్చి మన పాదము అర్జునుడిది. ఇది బొటనేలు పాదం ఇది అర్జునుడి. టోటల్ ఇట్లుంటుంది. ఇది మంటపం. ఓకేనా? ఇక్కడ టెంపుల్ వచ్చి అదే టెంపుల్, అది టెంపుల్లో ఇంకా మంటపాలు కళ్యాణి. ఇంకొక స్పెషల్ ప్లేస్ ఉంది మీకు, శివలింగం పైన పాము ఉండేది. మీరు చూసింటారా? చూసింటే మీరు రౌండ్గా పాము చుట్టేసుకోండేది చూసింటారు. కానీ శివలింగం ముందరే పెడగెత్తి నిలుచుకోండేది మీరు చూసింటారే, అది చూపిస్తాం మీకు రండి. ముందు మనం చూసినాం కళ్యాణి నుంచి లెఫ్ట్ సైడ్ ఇట్లా వస్తే ఇది మంటపాలు కట్టినారు. ఇది రచ్చకట్ట. ఈ మంటపాల్లోనే శివలింగాలు ఉండేది. చూస్తాం రండి. శివలింగం దగ్గర అవును, పాము. మీరు అట్లా శివలింగాలు ఎక్కడ చూసిండేలే? ఫ్రెండ్స్ చూసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూపిస్తా ఈ 3 శివలింగాలు. అందరూ ఒక దండం పెట్టకుండా. ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపించేదే, మీరు ఎక్కడ చూడినటువంటి శివలింగం చూపిస్తా. మీరు ఎక్కడ చూడే ఛాన్సే లే. చూడండి ఫ్రెండ్స్.
చెప్పు ఏమన్నా చెప్పేటుంటే నువ్వు ఎలా చూసినావు ఇట్లా చూడలేదప్పా, ఎక్కడా చూడలేదు. నువ్వు చూడలేదు. ఇదేనా? వడయి అక్కడ చిదంబరం అట్లా కూకుండాడు. మన నరేంద్ర బాబు ఫ్యూచర్లో ఏమి ప్రాబ్లం వస్తుందో తెలీదు, అన్నీ నేర్చుకోవాలా, చెప్పులు కూడా కుట్టుకోవాలా మనమే అనే. ఆమెకి ఇంకోటి చెప్పే, షర్ట్లో బటన్ పిక్ పైన బటన్ కూడా కుట్టుకునేది నేర్చుకోవాలా అని మంచి మాట చెప్పినాడు. అందరూ మంచి లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే. ఇలా కొండ ప్రదేశాలకు వచ్చినప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. అన్ని పనులు సొంతంగా చేయడం నేర్చుకోవాలి. మన సాగర్ మాదిరి, నరేంద్ర మాదిరి నేను చూసి ఇప్పుడే నేర్చుకుంటాను. నేను ఇలా ఉంటుందా లైఫ్, సొంతంగా బతికితే ఇలా ఉంటుంది. ఏంటంటే కొట్టురావు గేటు కొట్టు కాదు, ఏమంటే అన్నీ నేర్చుకోవాలా. చెప్పులు పిక్ పైన చెప్పులు కుట్టేది కూడా నేర్చుకోవాలా. షర్ట్ బటన్ పిక్ పైన షర్ట్ బటన్ కుట్టుకునేది కూడా నేర్చుకోవాలా. టైలర్ కావాలా, చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టేవాడు కావాలా, ఆయన వంట లేనివాడు వంట చేసేవాడు కావాలా, బండి మెకానిక్ నువ్వే చేసుకునేది నేర్చుకోవాలా. చిన్న చిన్నవి పంచర్ అయితే పంచర్ వేసుకోవాలా. అన్నీ నేర్చి పెట్టుకోవాలా. ఆ టైంలో దేవుడు యా కష్టం ఇస్తాడో తెలియదు. కష్టం వచ్చినప్పుడు మన పని మనమే చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. కన్ఫ్యూజ్ అయిపోయి గాడి ఎట్లా తోలేస్తాడు. మెల్లగా ఎవరైనా కావాల్సినప్పుడు ఎప్పుడో అనాలంట వడేవాళ్ళు. రిజార్టా? ఏం రిజార్ట్ ఇది? బాగుంది. బుక్ చేయాలి. అన్నీ ఉంటాయి. సాగర్, ఏ పాము రే పాము. వాడు భయపడిచ్చావు, వాడు అంట.